హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు జకీర్. వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్, ఆయన ట్విట్టర్లో చేసిన ఎక్స్లో చేసిన ట్వీట్ ఇవాళ ఆసక్తికరంగా మారింది. ఆయన దాంట్లో మెన్షన్ చేసిన సారాంశం ఏంటంటే, గత ఎన్నికలకు ముందు అంటే 2019కి ముందు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను నువ్వు కొన్నావు, ఎవరిని వైసీపీ ఎమ్మెల్యేలు కొన్నావు అంటే చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు ఆయన విజయసాయి రెడ్డి గారు. చివరికి 2019 ఎన్నికల్లో ఫలితం కూడా నిన్ను 23 స్థానాలకే పరిమితం చేసింది. ఇప్పుడు కూడా మా పార్టీకి సంబంధించిన 4గురిని కొన్నావు. ఎవరు? ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అండ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ 4గురిని మా వాళ్ళని కొన్నావు. కనుక ఈసారి 2024 ఫలితం కూడా ఆ 4 సీట్లకే పరిమితం అవుతుంది అని విజయసాయి రెడ్డి గారు అన్నారు. అంతేకాకుండా 4 సీట్లకే పరిమితం అవుతున్న చంద్రబాబు నాయుడు పట్ల తనకు జాలి కలుగుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సరే, విజయసాయి రెడ్డి గారు చేసిన ఈ ట్వీట్లో సెటైర్ ఉండొచ్చు, ఇంకొక రకమైన హేళన వైఖరి భావన ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఆలోచిస్తే నిజంగా కూడా ఏవైతే ఆ 4గురిని ఆయన తీసుకున్నాడో, అంటే వైసీపీ నుంచి 4గురు ఎవరైతే అటువైపు జంప్ చేశారో, ఆ 4గురిలో కూడా ఒక ఏ రకంగా ఉంటుంది ఫలితాలు అనేది పక్కన పెడితే, ఆ 4 సీట్లు అంటే 23 మందిని కొన్న తర్వాత, ఎమ్మెల్యేలు కొన్న తర్వాత 23 సీట్లకు పరిమితమైపోయిన చంద్రబాబు నాయుడు గారు మరి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా 4 సీట్లు రాకపోవచ్చు, ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం ఆయన కూడా చెప్పలేదు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఆయనను టెంప్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ఎవరిని? చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో ఎవరికి తెలియదు. ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నాడని చెప్తున్నారు, విదేశాల్లో ఉన్నాడని చెప్తున్నారు. ఆ విదేశాల్లో కూడా అమెరికా అని కొన్ని రోజులు, కాదు ఇటలీ అని కొన్ని రోజులు, రకరకాల ప్రచారం జరుగుతోంది. సో విజయసాయి రెడ్డి గారు మాత్రం మొత్తం మీద అయితే ఆయన సహజంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా తాజాగా చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.